గా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కదరా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచోళ్ళ కనిపిస్తా, కానీ మంచోళ్ళ కాదు. ఒకరికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో అని దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. అయ్యో అయ్యో పాపం పసివాడంట, ముక్కే పిండే మొనగాడెదురయ్యాడుగా. చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి ఉన్నాడు మా బాబు. చిట్టిబాబు లోకిబాబు సిట్టిబాబు కానగాడు అమ్మబాబు సోహాడు ఈ జాబు. చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు బుచ్చిబాబు సోయేసి ఉన్నాడు మా బాబు. అమ్మబాబు సోహాడు ఈ జాబు. వాడప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేశావు? తాగటానికి వెళ్ళొచ్చా? ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి. సర్వానంద్ గారి కొత్త మూవీ అనమాట. దీని నుంచి చిన్నపాటి కంటెంట్ అయితే మనకి రిలీజ్ చేస్తుంది. ఇంకా కంటెంట్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వానంద్ గారి లుక్స్ అయితే మనకి చాలా వరకు బెటర్ అనిపించింది ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. సో ఇట్ వాజ్ డీసెంట్. ఇంకా మనకి కృతి శెట్టి గారు కానీ మనకి ఎక్కువ క్యారెక్టర్స్ని అయితే ఇన్వాల్వ్ చేయలేదు. మనకి వెన్నెల కిషోర్ గారు, సర్వానంద్ గారు, కృతి శెట్టి ఒక చిన్న బాబు క్యారెక్టర్ అనేది చూపించారు అనమాట. ఇద్దరిది కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ మైండ్ సెట్. అలాంటిది వాళ్ళిద్దరూ కలిసి జర్నీ, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మనకి ప్రజెంటేషన్ అయితే చేశారనమాట. ఇంకా మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఇట్ వాజ్ డీసెంట్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బెటర్ అనిపించింది. ఇంకా ఓవరాల్గా మనకి శ్రీరామ్ ఆదిత్య గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కూడా కంటెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫన్ ట్రాక్ కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో ఐ హోప్ ఎందుకో నాకు సర్వానంద్ గారు ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇస్తారని వైబ్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేస్తే మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే రీసెంట్ టైమ్స్లో కంటెంట్ అనేది చాలా వరకు పెంచుతున్నారు అన్నట్లు. లైక్ రీసెంట్గానే మనకి గోపీచంద్ గారి నుంచి కంటెంట్ రిలీజ్ చేశారు. నిన్న మన తేజ గారి మూవీ కంటెంట్ అయింది, ఈ రోజు ఇది. ఇలా ఫర్దర్ డేస్లో చూసుకుంటే ఇంకా బెటర్ కంటెంట్స్ అనేది వాళ్ళు పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ప్రజెంట్ బెస్ట్ ప్రొడక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఉంది యాజ్ పర్ దాట్ చూసుకుంటే మనకి. ఇంకా ఓవరాల్గా ట్రీజర్ అయితే కంటెంట్ అనేది చాలా డీసెంట్గా అయితే అనిపించింది మనకు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ సీ యూ నెక్స్ట్.